సో మాట్లాడదాం. ఎందుకు ఒక లగేజ్ వెహికల్ నుండి ఇంకొక విమానం ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏమైంది? కల్నల్ వివి రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రావు గారు నమస్తే. నమస్తే, చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో ఈ అంశం ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించినటువంటి కథనం. సో అక్కడ నుంచి విజువల్స్ కూడా కొన్ని బయట పెట్టారు. ట్రంప్ ఒక లగేజ్ ట్రక్ ఎక్కి అక్కడ నుంచి వేరే విమానంలో బ్రిటన్కి వెళ్ళిపోయారు. సో ప్రాణభయం ఉంది ట్రంప్కు అనేది చాలా రోజుల నుంచి ఉన్నది. అండ్ ట్రంపే చెప్పారు హిట్ లిస్ట్లో నేను కూడా ఉన్నా అని చెప్పేసి గతంలో ట్రంపే చేసినటువంటి కమెంట్స్ నేపథ్యంలో ఈ టర్కీ టు బ్రిటన్ ప్రయాణాన్ని ఎట్లా చూడొచ్చు? ముందర ప్రాణభయం అన్నది అమెరికన్ ప్రెసిడెంట్కి ఉండదండి. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జనరల్గా ప్రాణాలకి హాని ఉంటుంది. ఎందుకంటే ఆయన మోస్ట్ పవర్ఫుల్. రెండవది ఏంటంటే మీరు పాయింట్ మెన్షన్ చేశారు, వాషింగ్టన్ పోస్ట్ కూడా కొంచెం యాంటీ పోర్టర్స్ ఎప్పుడు ఉంటుంది. అది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ న్యూస్ పేపర్. అది అందుకనే దానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. C-32 అన్నది చిన్న విమానమే కాదు, అది కూడా బోయింగ్ 757 మోడిఫైడ్. అందులో గ్లోబల్ కమ్యూనికేషన్ సెంటర్ సబ్ ఉంటుంది. జనరల్గా ఏమవుతుందంటే అమెరికన్ స్కీమ్లో, అంటే ఒక లేమ్యాన్ అర్థం చేసుకునే విధంగా చెప్పాలంటే, ఎక్కడైనా ఇటువంటి సీరియస్ థ్రెట్ కానీ ఏదైనా ఫైరింగ్ కానీ అయినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్న చోట నుంచి వేరుగా ఉన్న అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఆయన గాల్లోకి లేచిపోతారు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ భూతలం మీద ఏదైనా జరిగినా కానీ గాల్లో వైస్ ప్రెసిడెంట్ టేక్ ఓవర్ చేయగలుగుతారు అమెరికన్ ప్రెసిడెంట్ రెస్పాన్సిబిలిటీస్ అని. ఇది వాళ్ళ కథనం ఉంటుంది. జనరల్గా ఈ C-32 అన్నది వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ కమ్యూనికేషన్స్ హబ్ కింద వాడతారు. అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ వైఫ్ కూడా వాడతారు. సో అటువంటి VVIPస్కి అటువంటి వాటికి వాడేది ఇది మిలిటరీ గ్రేడ్. అంటే అది కేవలం గ్లోబల్ కమ్యూనికేషన్ సెంటర్ హబ్. అది బోయింగ్ విమానం లాంటిది. అన్ని ఫెసిలిటీస్, కాన్ఫరెన్స్ రూమ్, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అందులో. అయితే ఇప్పుడు ఇరాన్ నుంచి థ్రెట్ ఏమంటారు? ఎందుకంటే ఇరాన్లో మనం గుర్తుపెట్టుకుంటే February 28 ఒక సర్ప్రైజ్ అటాక్లో ఎప్పటి నుంచో ఉన్న ఖమెనీని 48 మనుషులతో పాటు కీ కమాండర్స్ తోటి పాటు చంపేయడం జరిగింది. అవును. ఆయన పర్సనల్ ఫ్యామిలీ కూడా మొత్తం చాలా తీవ్రంగా దెబ్బతింది. ముస్తఫా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఖమేనీ అయ్యారో, ఆయతొల్లా, గ్రాండ్ ఆయతొల్లా అయ్యారో, ఆయన కూడా చాలా రోజులు హాస్పిటల్లో ఉండి, అంటే మనకి క్లియర్ కట్ ఐడియాస్ రావట్లేదు కానీ ఇంకా కొంతమంది కథనాల ప్రకారం రష్యాలో ట్రీట్మెంట్ చేయించుకుని వెనక్కి వచ్చారని. ఈ మధ్యనే ఇరానియన్ ప్రెసిడెంట్ ఆఖరికి విసుగుచ్చి నేనే సొంతంగా మా ప్రెసిడెంట్ని, అదే ఆయతొల్లాని కలవలేకపోతున్నానని చెప్పి చూపిస్తే క్లాసిఫైడ్గా ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ని కూడా కాన్వాయ్లో తీసుకెళ్ళి అక్కడ మళ్ళా కారు మార్చి వేరే కారులో కూర్చోబెట్టి అక్కడ దూరంగా ఫేస్ టు ఫేస్ కాకుండా చీకట్లో ముస్తఫా తోటి కనిపించారని చెప్పి కథనాలు వచ్చినాయి. ఎప్పుడైతే ఈ కథనాలు వచ్చినాయో దాదాపు 12 సెకండ్ల వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ముస్తఫా తన కీ కమాండర్స్ తోటి ఒక చిన్న రూమ్లో, అంటే అట్టహాసం లేని ఏది రూమ్లో కింద నేల మీద కూర్చుని డిస్కస్ చేయడం. అలాగే ఈరోజు ఒక ఫోటో వచ్చింది అడ్రస్ చేయడం. అయితే July 9th అంత్యక్రియలు జరిగినాయి అక్కడ ఖమేనీ గారి. అదే సమయంలో July 8th టర్కీలో ఒక నాటో సమ్మిట్ జరిగింది. ఆ నాటో సమ్మిట్కి ట్రంప్ గారు అటెండ్ కాక తప్పలేదు. ఎందుకంటే నాటోలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూరోప్లో డిఫెన్స్ బడ్జెట్ నుంచి 2%, 2.1% నడుస్తున్న దాన్ని నాటో మెంబర్స్ అందరినీ 3% చేయమని ఆయన కంపల్షన్ చేశారు. ఆయన కంపల్షన్ వల్ల మెల్లగా 2.5, 2.6, కొంతమంది 3 వరకు వెళ్ళగలుగుతున్నారు. కానీ బేసిక్లీ యావరేజ్ ఇంకా 2.6 దగ్గరే ఉంది. అది మనం ప్రస్తుతం జరిగిన ఇరాన్ యుద్ధం తర్వాత, అంటే మేజర్ యుద్ధం ఫేజ్ తర్వాత చూస్తే అమెరికన్ మిసైల్ స్టాక్స్ ఇవన్నీ పడిపోతున్నాయి. వాటిని మ్యానుఫ్యాక్చర్ అర్జెంటుగా మ్యానుఫ్యాక్చర్ చేసి వాటి కెపాసిటీని పెంచాల్సింది అవసరం ఎంత ఉంది. అటు యూక్రెయిన్లో కమిట్మెంట్ తీసుకున్నారు. ప్యాట్రియట్ మిసైల్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే డిఫెన్స్ బడ్జెట్స్ విపరీతంగా పెరిగిపోతుంది. సో నాటో సమ్మిట్ని అటెండ్ కాక తప్పలేదు ఇంత కంపల్షన్స్ ఉండడం. ఇరాన్ ముస్తఫా గారు ఈ July 9th జరిగే అంత్యక్రియల ముందరే ప్రపంచాన్ని అంతటికీ ఒక కాల్ ఇచ్చారు ముస్లిమ్స్ అందరికి.
అవసరం వస్తే ఇండివిజువల్గా ఎవరు మట్టుకు వాళ్ళు ప్రయత్నించండి అని చెప్పి, అలాగే ఓపెన్ అంటే ఏంటంటే హత్యకు ప్రయత్నించండి, లేకపోతే అమెరికన్ అసెట్స్ని ఎక్కడున్నా కానీ ప్రపంచంలో డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించండి. మేము మా మట్టుకు మాత్రం మాకున్న మిసైల్ కెపాసిటీస్ని బట్టి మిడిల్ ఈస్ట్లో ఎక్కడైతే అమెరికన్ అసెట్స్ ఉన్నాయో, ఇంక్లూడింగ్ బ్యాంక్స్, సిటీ బ్యాంక్, తర్వాత అమెజాన్ వేర్ హౌస్ ఫెసిలిటీస్, తర్వాత వాటర్ ఫిల్టరేషన్ ఫెసిలిటీస్, వీటినన్నిటిని కూడా డ్యామేజ్ చేస్తున్నామని స్పష్టంగా చెప్పారు. అవును. సో ఆ థ్రెట్ విపరీతంగా ఉంది. అయితే మనం ఒకటి గమనించాలండి, థ్రెట్ లెవెల్ పర్సెప్షన్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ టాప్ వివిఐపీస్ని కొన్ని రూజెస్ వాడాల్సి ఉంటుంది. దీన్నే డైవర్జనరీ టాక్టిక్స్ అంటారు, రూజ్ అంటారు. సార్